ఏకెంఎస్ అఖిల భారత మహాసభ 3వ మహాసభ మార్చి 21, 22, 23 తేదీల్లో జరగనున్న సందర్భంగా ఆహ్వాన సంఘం సమావేశం ఏర్పాటు చేసుకోవడం కోసం మీ అందరితో సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది హాజరైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వాస్తవానికి ఈరోజు దేశంలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. 1, 2 సార్లు మూడోసారి చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా అధికారానికి వచ్చినా కానీ కనీసం ఆత్మవిమర్శ లేకుండా మోడీ ఫ్యాసిస్ట్ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఎవరికి కూడా ప్రజాస్వామిక హక్కులు ఇతర హక్కులు లేకుండా చేస్తున్నాడు. అది కేవలం ఒక శ్రామిక ప్రజానీకానికే కాదు, ఇతర ప్రజానీకానికి కూడా, రైతు కూలీలు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీలు, ఆదివాసీలు ఎవరికి కూడా హక్కులు లేకుండా వేధించుకు తింటూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు మానసికంగా. పైగా తానే రేపు 2025 ఆగస్టు 15 వరకు కూడా 47 వరకు 100 సంవత్సరాలు ఇది సాగిస్తాను అంటున్నాడు. అప్పటి వరకు తానే ప్రధానమంత్రిగా ఉంటానంటున్నాడు. ఇది చాలా వాంఛనీయమైనటువంటి ఇది. అంటే ఈ దేశంలో ఎవరికి ఇంకా రాజకీయాల్లో పాల్గొనే హక్కు లేదా? ఆయన అక్కడే ప్రధానమంత్రిగా ఉండగలిగిన సమర్థుడా? ఈ దేశం ఇంతగా అభివృద్ధి చెందడానికైనా ఈ మేరకు కనీసం జనాలు అంతా బతుకుతున్నారు అంటే రైతు కూలీల శ్రమ, చెమట, రక్తం వచ్చి పండించినటువంటి పంటలు భూమి తల్లిని సాగు చేసి మట్టి పోసుకుని పనిచేసినటువంటి ఇది కారణంగా మర్చిపోతూ ఉన్నాడు. మొత్తం ఈ దేశ శ్రామిక వర్గాలు, రైతు కూలీలు ప్రాథమిక శక్తిగా, మౌలిక శక్తిగా ఉన్నారు. కార్మిక వర్గం నాయకత్వ స్థానంలో ఉంది. వీళ్ళ శ్రమ లేకుండా ఏమాత్రం కూడా ఇది కాదు. అందుకని ఈ సభకి రైతు కూలీ ఉద్యమాన్ని, ఇది వ్యవసాయ విప్లవం ఇరుసుగా ధన్యవాదిక భూమి నినాదంతో ముందు తీసుకుపోవడం కోసం మేము చేస్తున్నాం. ఆ సభకి మీరందరూ కూడా సహకరించి మాకు చేయాలని చెప్పి కోరుతున్నాం.